లోపలేదు చప్పుడు లోపల లోపల చప్పుడైందా? మీకు వినిపించిందా? నేను వెళ్ళి చూసొస్తాను, ఆగండి. చూడండి చూడండి. బాంబు ఏమైనా పెట్టిందో ఏంటి మీ అమ్మ? కడప నుంచి బాంబులేని తెచ్చారు. లోపల మీ రంగనాయకు వచ్చింది. దేవుడు దాన్ని ఇంట్లో పెట్టుకురానుకుంటా నోటుకొచ్చినట్టు వాగేసా. ఏమిటి ఇప్పుడు ఎలాగా? అది మీ రంగనాయకు కాదులేండి, మా చెల్లెలు చిత్ర. హాస్యానికి అద్దుండాలి, ఏ బుద్ధుండక్కర్లా దానికి. గుండె ధైర్యంగా ఉండి కాబట్టి సరిపోయింది. అదే అదురుకుంటూ వాడు పని ఆర్టు పిల్లలు అవతల పారేసేవాళ్ళు. అవునవును, ఎంత ధైర్యస్తులు కాకపోతే కాళ్ళలో చెప్పులు చేతిలో పెట్టుకుని పరుగులు పెడతారు. ఏమండి, మీరు వస్తున్నారని తెలిసి మా అమ్మ మీకోసం దాన్ని గంధర్వమని చెప్పింది. అదేమో చిన్న పిల్ల, ఆ గిన్నె కాస్త కింద పడేసి బద్దలు కొట్టి. ఏమండి మీరు మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు, అదేమో మీ ముద్దుల మరదలు, మీరు పిలవచ్చుగా. పిలవండి. అబ్బో ఏది మేము ఇంక చేతిలో పెట్టేమిటది? డబ్బు పిలవండి. అలా కాదండి, అమ్మాయి రావాలంటే చాలా హుషారు ఉండాలండి. అసలే మా చెల్లెలు సారంగా దరియా. నేను పిలుస్తా, మీరు వినండి. దాని కుడి భుజం మీద కడవా, దాని గుడ్డపు రైకలు మెరియా, అది రమ్మంటే రాదుర చెరియా, దాని పేరే సారంగ దరియా, దాని పేరే సారంగ దరియా. దాని ఎడం భుజం మీద కడవా, దాని ఎజెంటు రైకలు మెరియా, అది రమ్మంటే రాదుర చెరియా, దాని పేరే సారంగ దరియా, దాని పేరే సారంగ దరియా. చిత్ర రావే. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం కరిగించింది, కరిగిందే చింకయింది, చింకే చిప్పడ పాట ఉంది, చిప్పడ పాట తాకింది ఇలా చిలకల వాళ్ళ ఆ చిలక నవ్వి ఆ చిలక నవ్వి రాగాలకు పోయిరవల్లి రాగాలకు పోయి అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం రంగుల రాణి రావే పంచకళ్యాణి. బోడి కోసం ఒడిలేమని వచ్చేసింది. ముందా రంభమరదలు రంజుగా ఉంది, అందమంతా ముందర ఉంది, సంబరానికి నా మీద పడ్డావేంటి? అది కాదండి, అమ్మ లోపల తెలిసిందా వచ్చి మీ మీద పడ్డా. ఇలా వచ్చిందా? మీ అమ్మ తోస్తే నా మీద పడ్డావు, నా మీద పడితే పరుగు మీద పడ్డట్టే. మరి నేను తోస్తే అమ్మ మీద పడతా. మీ అమ్మ మీద పడితే మజా లేదు. అమ్మాయి సెట్ కుర్రోళ్ళ మీద పడు ఎప్పుడు రికార్డులు. చిత్ర బావా, మీ అక్క నేను పక్క పక్కన ఉంటే ఎలా ఉన్నావు? అబ్బా మీ ఇద్దరు అందం ఎంత బాగుందో చెప్పనా? చెప్పు చెప్పు చెప్పు. అందమైన బావా, చందమామ లాంటి బావా, నీ అందమంతా చూసి నే మురిసిపోయా బావా. అందమైన బావా, చందమామ లాంటి బావా, నీ అందమంతా చూసి అందమైన బావా, అందమైన
నాకేమో చాలా చాలా అందంగా ఉంది కదా. నేను మహేష్ బాబులో ఉన్నాను. అబ్బా వంగ తొడలో పెడతారు పిడతా. ఏయ్ అలా అనకూడదే, బావగారి కోపం వస్తుంది. ఆయన చిన్నపిల్లండి, దానికి ఏం తెలుసు మీ అందం? నా కళ్ళతో చూస్తే కదా తెలిసేది. నేను చెప్తాను వినండి. నవమన్మధుడా అతి సుందరుడా నీ చూసిన ఈ కనుడు చెల్లి ఎవరే ఇతగాడు ఇట్టి నా మనసును దూచాడు. శ్రీరాఘవుడా ప్రియమాధవుడా నీ పలిచిన ఈ కనుడు చెల్లి ఎవరే ఇతగాడు ఇట్టి నా మనసును దూచాడు. గోరు వెచ్చని ఊపిరై వేయి వేణువులూదగా తొలి ముద్దు చెందే చెరే. సాధు మాటు సైగలతో వీణ మీటిన తీరుగా దిగి కౌగిలందే చెరే. జడరాగాడే కవ్వించాడే రవి రాగాడే శృతి చేశాడే అధరాలతోనే శుభలేఖ రాసి మరుడే. అది చెల్లి ఎవరి ఇతగాడు వింటే నా మనసును దోచాడు. శ్రీరాఘవుడా ప్రియమాధవుడా నీ పలిచిన ఈ కనుడు చెల్లి ఎవడే ఈ ఎర్రోడు. అబ్బో గీత ఓయ్ నాది నాకు కనపడదు కదా. బాబోయ్ ఏంటది? అద్దం అందం అద్దం ఉండిపడరా. అమ్మద్దం మటుకు ఎవరు అద్దం? అమ్మద్దం పెద్దద్దం అండి. మీ అమ్మద్దం పెద్ద అద్దమే. మీ అమ్మద్దంలో మన ముగ్గురం కాదు, ఈ ఊరు మొత్తం కనపడుతుంది. మీ అమ్మద్దం వద్దే. నా అద్దం పుల్లద్దం పుచ్చద్దం నా నీ అద్దం వద్దే. అక్క చూడక మీ అద్దంలో మొత్తం కనపడం, మోకాళ్ళ వరకే కనపడతాం. అబ్బో. నీ అద్దం వద్దు. పోనీ నా గదిలో కావాల్సిన అద్దాలు ఉన్నాయండి, వస్తారా? పెద్ద పెద్ద అద్దాలు ఉన్నాయా? అయ్యో మీరు ఒక్కళ్ళు నుంచుంటే 7 బొమ్మలు ఎదురు కనపడతాయండి మీకు. అటువంటి అద్దాలే కావాలి. మీరు నా గదిలో అద్దంలో అందం చూసుకునే సమయానికి నేను ఎలా ముస్తాబై ఉంటానో చెప్పనా? పట్టు సీరే కట్టుకున్నా కట్టుకున్నలో కట్టుకున్నా ఇంకి పొట్టి పెట్టుకున్నా పెట్టుకున్నలో పెట్టుకున్నా నడుముకు బట్టాణం చుట్టుకున్నా చుట్టుకున్నలో చుట్టుకున్నా దిష్టి సుక్కని తిట్టుకున్నా తిట్టుకున్నలో తిట్టుకున్నా పెళ్లి కూతురు ముస్తాబురో పుయ్యాడిగా ముస్తాబురో చేయిగా తెగిస్తానురో అడుగు అడుగులేస్తానురో నేను మించి నన్నే మించి బాగా నిన్నే వస్తానని ఎక్కడికి? గదిలోకి. గదిలోకి. అక్కడ ఇద్దరే కానీ ముగ్గురు ఉండకూడదు. నేను వస్తా. నువ్వు రాకూడదే. రావచ్చు. వచ్చి ఏం చేస్తావు? ఏమండి అమ్మ ఏం చెప్పిందో తెలుసా? ఆ. వస్తే గీత అక్క బావ లోపల ఏం చేస్తున్నారో చూసి నేర్చుకోమ్మా. అంటే ట్రైనింగ్ అన్నమాట. ఏమో. అటువంటి డైరెక్ట్ గా చూడకూడదు. ఏ? ఏ తలుపు సందులో నుంచో ఏ కిటికీ సందులో నుంచో చూడాలి. నువ్వు మా రాకూడదు. ఇంటి కిటికీ లేవు, నేను వస్తా. వస్తావు వస్తావు. నువ్వు అడిగింది ఏనాడైనా లేదన్నానా? నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా? నీ ముందు ముచ్చట వద్దన్నానా? సరదా పడితే రానన్నానా? అయస్కాంతం కదా పిన్నిసి పడిపోయినట్టు అయిపోయింది. ఏమండి కష్టాన్ని కాపాడాను నేను. మనం గదిలోకి వెళ్ళొద్దండి. ఏమిటండి దాని మీద పూనకం పూనారు? మూడంతా పాడైపోయింది. గదిలోకి వెళ్ళొద్దు. చాలే, అదేదో చిన్నపిల్ల సరదా పడి వస్తానంటుంది, రమ్మనొచ్చు కదా. సరదా పడుతుందా? సరదా పడతాను కదా. సినిమానా సర్కస్సా? అబ్బా. సరదా పడుతున్నాడు. సరదా పడి మనం వెళ్ళొద్దు. సర్లేండి, ఇది ఉండగా మన గదిలోకి వెళ్ళొద్దు. కానీ నేను ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్తారా? ఒకటేంటి 100 అడగండి. మా చెల్లెలి చిత్ర చక్కనిదా మీ రంగనాయక చక్కనిదా ఒక్కసారి చెప్పండి. ఖరీదైన ప్రశ్న. ఎప్పుడో చూసా. ఏంటి తిరణాల్లో బంగారం తిరిగినట్టు తిరుగుతుంది. ఒకసారి వాక్ చెయ్యి. అంతే కదా, చెయ్యి. చూడండి. ఏమండి ఇక్కడ ఎక్కడన్నా లేడీ డాక్టర్ అర్జెంట్ పిలిపించండి. ఏ మీకు మగ డాక్టర్లు పనిచేయరా? జబ్బు చేసిందా? నాకు కాదు, మీ చెల్లాయికి. దానికేమైంది? గర్భం గర్భం. నాకు కాదండి, మీకే ఉంది పెద్ద బాణ పట్ట 14 నెలల కడుపు. ఏమనుకున్నావు? ఇది ఏంటో ఇది భగవంతుడు ఇచ్చింది ఒరిజినల్. ఇది మీకు కావాలంటే ఎవరో
ఒకడు పుణ్యం చేసుకోవాలి. ఏమనుకున్నావు ఇది? స్టేట్ బ్యాంక్. తాళాలు ఉన్నాయా? తాళాలు కావాలా? వద్దులేవే చిన్న పిల్లం చేతకాక ఆ కప్పులో పెట్టాల్సిన తాళం ఈ కప్పులోను, ఈ కప్పులో పెట్టాల్సిన తాళం ఆ కప్పులను పెట్టానుకో అటు కప్పా జడద్ది ఇటు తాళము జడద్ది. మైనార్టీ తీరిన కడుగు గుత్తి గుత్తిని చేతులు పెట్టాలి. తాళాలు గుత్తి. వాక్ చేయడం అంటే వాంతులు చేసుకోవడం కాదు, హంసలాగా నడవడం. హంసనడకాది చెడిపోయిన ఆర్టీసీ బస్సు చెడ్డులోకి నెట్టినట్టు హంసనడకంటే అమ్మాయి జాము నడవాలి. నేను నడిస్తే ఎలా ఉంటుందో చూడండి చెప్తా. గున్నా గున్నా మా బిడ్డి దాని వెనక వెళ్ళిపోతున్నారు. వెళ్తున్నారుగా మరదల పిల్ల కదా టాటా సీరియో బాయ్ చెప్పి అంతే. సరే ఇప్పుడు చెప్పండి ఎవరు బాగున్నారు చెప్పండి. రంగనాయక్ కాలిగోడి బలాదూర్. కాదు 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 చిత్ర కాలిగోడి బలాదూర్ రంగనాయక్. మరి వాళ్ళ ఇంటికి 7-8 సార్లు తమరెందుకు వెళ్ళారు? గడ్డి బుద్ధి తిని. గడ్డి ఏమంటే అడవుల్లో ఏదో చెప్తున్నా. ఎప్పుడు చూసినా ఎప్పుడు వచ్చా ఏం తెచ్చా ఎప్పుడు వెళ్తా అంటాం తప్ప మీరని ఒక్కసారి అనలేదండి. మీ మర్యాద చూస్తుంటే కడుపు నిండిపోయి కళ్ళంట కాడుతున్నాయి. బొట్టమ్మడ బొట్టు చుక్కమ్మడ చుక్క. ఏమిటవి? ఆనంద బాష్పం. అయినా మర్యాద గురించి దానికేం తెలుసండి. మర్యాద పుట్టిందే మా ఇంట్లో. నా చేత ఒక్కసారి మర్యాద చేయించుకున్నారే గనక జీవిత కాలం మర్చిపోలేరంటే నమ్మండి. అయినా నేను ఎలాంటి దాన్ని అనుకున్నారు? అలాంటి దాన్ని కానురో అప్పలకొండ అస్తమాటు మార్చనురో పార్టీ జెండా. అలాంటి దాన్ని కానురో అప్పలకొండ అస్తమాటు మార్చనురో పార్టీ జెండా. 5 ఏళ్ల దాకా పాలిస్తా అనకుండా 5 ఏళ్ల దాకా పాలిస్తా అనకుండా వెయ్యరా కొట్టు వెయ్యరా నీ బూటు నాకే వెయ్యరా వెయ్యరా కొట్టు వెయ్యరా నీ బూటు నాకే వెయ్యరా. అప్పలకొండ నా బుజ్జిముండా అప్పలకొండ బుజ్జిముండా దా మర్యాద చేస్తాను నా బుజ్జిముండా. చూడలేదా ఇక్కడ? సరే లేవండి. మీరు లేవలేరా? ఏంటి బద్ధకంగా లేపుతున్నా చూస్తున్నారా? పనివాడు ఎప్పుడు బద్ధకంగానే ఉంటాడు. మీరే లేపుకొని చేయించుకో. బాగా బద్ధకం తీరుతుంది తొందరలో బద్ధకం ఉండండి. మిమ్మల్ని ఎవరో పిలుస్తారు చూడండి. వీని అభినయం కాలిపోను. వచ్చింది మొదలుకొని చూస్తూనే ఉన్నాను. ఆ ఉంగరాలు చూసుకోవడం మురిసిపోవడం, ఉంగరాలు చూసుకోవడం మురిసిపోవడం. ఎంతసేపు చూసుకుంటాడు? గట్టిగా చూసుకుంటే 5 నిమిషాలు. ఆ తర్వాత జీవితంలో చూసుకుందామన్నా చూసుకోలేడు. అవి ఈయనకే తెలియకుండా మా అమ్మ భోషణాలకు వెళ్ళిపోతే ఏం చూసుకుంటాడు పాపం. అయినా సరే కొత్త సాని కడకు పోవునప్పుడు కోడెగాండ్లకు పుట్టు పుండ్లలో ఇది కూడా ఒక మాయదారి వలపు రోగమే. అది ఎలాగో తెలుసా? రాగము తీయబూనుట రాగము తీయబూనుట సరాగములాడుట మీని సొమ్ములేలాగనైన సానిక నిలబడవేయుట డాబునూరకి వాగుట చప్పుడవు కరణి పైకము తట్టుట భోగి పోలికం చాగి బలి నటించుట విటావళి చేష్టలు క్రొత్త చోటునం
రాగములాడుట. ఏమండోయ్? సుబ్బారావు గారు కలిమిలో లోటు లేని వారు. ఈ మధ్య కోటికి పడిగెత్తారని కూడా విన్నాం. అంత పెద్ద కోటీశ్వర్లు అయ్యుండి అదేమిటండి అన్ని గాజురాళ్ళు ఉంగరాలు పెట్టుకుని వచ్చారు? పాడు గాజురాళ్ళు అన్న గాడిద చెప్పండి. ఎవడాడు? అవి సరిగా కనిపించక నేను కదండి అన్నాను. ఏమండి ఉంగరాలు చాలా స్టోరీ ఉంది. గర్భాధానం నాడు గదిలోకి పోనని బెట్టు చేస్తే ఎవరు? నేను. మా మామగారు లే మా కన్నా ఎత్తి కారులో వేసాడండి. మౌంట్ రోడ్ మద్రాసు వెళ్ళాం. 6,000 పెట్టి కంపు, 3,000 పెట్టి రవ్వ, ఎరాచి 12,000. 6, 3, 9 కదండి. 6, 3, 9. 6, 3, 9 అని మాకు తెలుసు. మరి ఎక్కడి నుంచి మద్రాసు ఎలాగెళ్ళారు? డ్రైవింగ్, లాడ్జింగ్, బోటింగ్, బోకరేజీ ఇవన్నీ ఎవరుతారు? తిన్నగా చూడండి ఒరిజినల్ కు. అబ్బా పోదురు, అవి మీ వేలికుండగా వాటి నాణ్యం నాకు ఎట్లా తెలియని చెప్పండి. ఇది కావాలా? మరి ఇంతకు ముందే చెప్తే సగం వరకు తీసుకోండి. అదేంటండి ఉమ్ము రాస్తున్నారు? ఎప్పుడో గర్భాధారణ పెట్టి ఇప్పుడు చేస్తున్నాం. ఇంట్లో వ్యాసలైన ఉందా? అది లేదు కానీ మా అమ్మ దగ్గర జిగురు ఉంది. నేను పట్టు. ఆగండి. జిగురు అంటించడానికి పని కొంత జారకానికి పనికిరాదు. నేనే కొంచెం ప్రయత్నం చేయిస్తాను. వీడు మొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న మహారాజు నాకు నా వాడు. వీడు మొండోడు అని ఊరు వాడ ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నా వాడు. మాట పెడిసైనా మనసులో వెన్న రాయిలా ఉన్నవానిలోన దేవుడు ఎవరికి తెలుసును? సుసేకి అగిరవ మరిగి ఉంటాడే నా సాని పతి మరిగి సంతూరి నా సాని. సూచించేయండి. ఇంకా 4 ఉన్నాయి. సూచించేయండి. వీడు ముండోడు సుసేకి అగిరవ మాదిరి ఉంటాడే నా సాని. ఇట్లాంటి పిల్లగాడుంటే పిల్లైనా మహారా. చచ్చిపోయినటువంటి చోట చచ్చిపోవాలి. బాగున్నాయా? నా వస్తువులన్నీ బాగానే ఉంటాయి. బాగున్న వస్తువులు వాడను నేను. ఒరిజినల్ గోల్డ్. ఇచ్చేయండి. చూసిచ్చేయండి. ఏంటండి? ఉంగరాలు చూసిచ్చేయండి. అసలు ఎవరండి మీరు? ఏమన్నా ఇంతకుముందే ఇచ్చానండి ఉంగరాలు. చాలా మంది సాక్ష్యం ఉన్నారు. ఎవరు మీరు? గుడివాడ సుబ్బారావునండి. ఎప్పుడు మా ఇంట్లో మిమ్మల్ని చూడలేదండి. అమ్మా ఎవరో ఇంట్లో దొంగోడొచ్చి ఉంగరాలు అడుగుతున్నాడే. అమ్మా అప్పారావు గారు అబ్బాయి గుడివాడ సుబ్బారావునండి. సుబ్బారావు గారు గుర్తొచ్చిందా? ఇంకా మీకు జ్ఞాపక శక్తి పనిచేస్తుంది. ఇచ్చేది మీరు వచ్చే ముందు నాకు మా అమ్మ మాట చెప్పిందండి. అమ్మా మణి, ఈ రోజు మన ఇంటికి అపర కుబేరుడు, కోటీశ్వరుడు, చేతికి ఎముక లేని మనిషి, దానకరుడైన సుబ్బారావు గారు వస్తున్నారు. ఆయన ఏమైనా ఇస్తే కాదనకుండా తీసుకో. ఇచ్చిన వస్తువు ఏది తిరిగి తీసుకునే ఆచారం మీ వంశంలోనే లేదని చెప్పింది మా అమ్మ.
మోసం దగ్గ కుట్ర. సుబ్బారావు గారు ఒకసారి తిరగండి. అబ్బా అలా కాదులే, కిలకిలా నవ్వండి. కిలకిలా నవ్వండి. కిలకిలా నవ్వాలా, కింద పడి తన్నుకోవాలా? లాభాలు వచ్చిన నవ్వుతారు, నష్టాలు వచ్చిన నవ్వుతారండి. చిరునవ్వే. అబ్బో అది చిరునవ్వు. వద్దులేండి, ఇలా ఏడుస్తా పెట్టే ఉంగరాలు నాకు మాత్రం దేనికండి? 7 వారాల నగలు చేయించి మా అమ్మ భోషణంలో దాచింది. నాకు వద్దులే. ఉంచుకున్నారు కాబట్టి ఊరుకున్నా, లేకపోతే యథ ప్రాణం పైకి పోయేది. ఏమండి, ఈ దేహం మీది, ఈ ప్రాణం మీది, మీకు ఉపయోగపడిన దేహం నాకు ఎందుకండి? ఇప్పుడు వాడి నుంచి మోసుకొచ్చే దేహాన్ని మీకు ఎలా కావాలంటే అలా ఉపయోగించండి. అలాగేనండి. అయినా సుబ్బారావు గారు, నన్ను వదిలి మీ ప్రాణం ఎక్కడికి వెళ్ళదండి. మనదేమైనా ఈనాటి బంధమా? యుగ యుగాల సంబంధం అండి. పచ్చబొట్టేసిన పిల్లగాడా నీకు పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా, జంట కట్టేసిన తుంటరోడా నీకు తానని తెచ్చుకుంటానురా, వేయి జన్మాల పోరాటమై. చేయిని చేతిలో చేస్తా పచ్చబొట్టేసిన పిల్లగాడా నీకు పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా. అదపోతే ఏంటి, స్వర్గంలో ఉన్నట్టుంది. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. యాండి, ఇన్ని ఉంగరాలు ఇచ్చారు కదా, ఈ శుభ సందర్భంలో తాంబూలం వేసుకుంటారా? వద్దండి, ఒకసారి వేసుకుంటే టెక్కట్టేసింది. తోస్తే పోదు, తీస్తే రాదు. అవునా? పోనీ గంధం రాసుకుంటారా? గంధం ఉంటే రాయండి, మందంగా పడి ఉంటది. అలా కూర్చోండి. మీకు సరదా తీరిపోతే మా దురద అనిపోతాయి. అందాలన్నీ నీకే, ఆనందాలన్నీ నీకే, ఓ రాజా ఈ రోజా ఇక నీదేరా. అందాలన్నీ నీకే, ఆనందాలన్నీ నీకే, ఓ రాజా ఈ రోజా ఇక నీదేరా. ఈ లోకాలనే సాటి లేడెవ్వడు, ఈ లోకాలనే సాటి లేడెవ్వడు, నీ జోడైన మగవాడే లేడెవ్వడు, నీ జోడైన మగవాడే లేడెవ్వడు. అందాలన్నీ నీకే, ఆనందాలన్నీ నీకే, ఓ రాజా ఈ రోజా ఇక నీదేరా. విన్నిలెందుకు ఈ నా కనులుండగా, జాజులెందుకు ఈ నా మోజులుండగా, మధువులెందుకు నా అబ్బా పెదవులుండగా.
అందాలన్నీ నీకే ఆనందాలన్నీ నీకే ఓ రాజా ఈ రోజా ఇక నీకే తేడా ఏమీ లేదండి. అమ్మ